హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంట విహారం విత్ దేవి. ఈరోజు వీడియోలో నేను మీకు ఆర్ది అంటే పాల తాలికలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఫస్ట్ టైం నేను పాల తాలికలు అన్నమాట కాలేజ్కి వెళ్ళాకే విన్నాను. యాక్చువల్గా నేను చిన్నప్పటి నుంచి ఆర్ది అనే విన్నాను. తర్వాతనే దీన్నే పాల తాలికలని కొందరు అంటారని తెలిసింది. రెండిటి ప్రాసెస్ ఒకటే, ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా బెల్లం తరిగి పక్కన పెట్టుకోండి. దాని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకొని గీ అయితే గీ, బటర్ అయితే బటర్, ఏది అవైలబుల్ ఉంటే అది వేసేసుకొని వేడెక్కిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించేసుకోండి. మాడేస్తే బాగోదు. తీసి పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో వాటర్ వేసుకొని బెల్లం వేసుకొని బాగా కలిసిపోయిన తర్వాత బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో మీరు వరిపిండి వేసుకోండి. ఎక్కువ వరిపిండి వేసుకోకండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగానే ఉండాలి. ఇప్పుడు ఇది బాగా కలుపుతూ ఉంటే ఒక ఉండలా అవుతుందనమాట. తర్వాత స్టవ్ మేంచి దింపేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద చిన్న గిన్నె పెట్టుకొని గిన్నెలో వాటర్ తీసుకొని వాటర్లో బెల్లం తీసుకోండి. బెల్లం పాకం వచ్చే వరకు వెయిట్ చేయండి. పాకం అంటే ముద్రిపోకూడదు. తర్వాత ఇది మరిగేలోగా పక్కన ఇందాక పెట్టుకున్న ముద్దని ఇప్పుడు ఏంటంటే ఇలా హ్యాండ్తో కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా చేసేసుకొని ఉండ్రాళ్ళు తయారు చేసుకోవాలి. మేము ఉండ్రాళ్ళే వేస్తాము, దాన్నే ఆర్ది అంటాము. కొందరు పాల తాలికలు, అందరికీ తెలిసే ఉంటుంది, పాల తాలికలు చేసుకొని వేసుకుంటారు. రెండిటి ప్రాసెస్ ఒకటే. సో ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని గిన్నెలో 2 స్పూన్ల వరిపిండి తీసుకొని వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి ఉండలు లేకుండా. తర్వాత మన ఆర్ది ఆర్ పాల తాలికలు చిక్కబడడానికి ఇదే హెల్ప్ అవుతుంది. ఇది మస్ట్గా ప్రిపేర్ చేసుకోండి, మర్చిపోకండి. ఇప్పుడు స్టవ్ మీద మరుగుతున్న పాకాన్ని దించేసి పక్కన పెట్టుకోండి. తరువాత ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ మీద గిన్నెలో 1 కప్పు పాలు వేసుకుంటే 1/2 కప్ వాటర్ వేసుకోండి. ఇవి బాగా మరగనివ్వండి. మరిగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ పెట్టుకున్న ఉండ్రాళ్ళు, ఒకవేళ పాల తాలికలు ప్రిపేర్ చేసుకుంటే అవే ఇందులో వేసుకోండి. తర్వాత గుర్తుపెట్టుకోండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా ఉడికించుకోవాలి. కదుపుకోకండి వేసిన వెంటనే. తర్వాత చూసుకుంటే ఉడికాయలేదో తెలుస్తుంది. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న వరిపిండి మిక్స్ ఉంది కదా, వాటర్, దాన్ని అందులో వేసుకోండి. వేసుకున్నాక చూడండి, అప్పుడు బాగా చిక్కబడిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం పాకాన్ని వేసుకొని లైట్గా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత బాగా మరగనిస్తే మీడియం ఫ్లేమ్లో, మర్చిపోకండి. ఇప్పుడు బాగా మరిగిన తర్వాత ముందుగా వేయించుకున్న జీడిపప్పు అండ్ కిస్మిస్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఆర్ది ఆర్ పాల తాలికలు ఆర్ ఉండ్రాల పాయసం రెడీ. ఇప్పుడు బొజ్జ గణపై అయినా తిని అనాల్సిందే.